ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రమాదానికి గురయ్యారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలిపోయినట్టు తెలుస్తుంది. హెలికాప్టర్లో రైసీతో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి హుసేన్ ఉన్నారు. దట్టంగా మంచు కురుస్తూ ఉండటం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్లో హెలికాప్టర్లో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రమాదానికి గురయ్యారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్లోని జోల్పా సమీపంలోని పర్వత ప్రాంతంలో కూలిపోయింది. అజర్బైజాన్ నుంచి ఇరాన్కు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు ఇరాన్ అధ్యక్షుడు రైసీతో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లాహియన్ కొందరు ఉన్నతాధికారులు హెలికాప్టర్లో ఉన్నారు. అలాగే రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్తో పాటు కాన్వాయ్లో మరో 2 హెలికాప్టర్లు ఉన్నట్లు సమాచారం. హెలికాప్టర్ కూలిపోయినట్లు భావిస్తున్న జోల్ఫా సమీపంలోని పర్వత ప్రాంతంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. అసలే దట్టమైన అటవీ ప్రాంతం, పైగా భారీగా మంచు కురుస్తోంది. దీంతో సహాయ బృందాలు తమ వాహనాలు, అంబులెన్స్లను విడిచిపెట్టి కాలినడకన ఘటనా స్థలానికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సైన్యం కూడా గాలింపు చర్యల్లో పాల్గొంటోంది. అయితే ఘటనా స్థలానికి సహాయ బృందాలు చేరుకోవడంలో జరుగుతున్న జాప్యం వల్ల అధ్యక్షుడు రైసీతో పాటు మిగతా వాళ్లు ప్రాణాలతో బయటపడే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. రైసీ ప్రమాదానికి గురైన సమాచారం అందిన వెంటనే ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖమేనీ నేతృత్వంలో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసరంగా సమావేశమైంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు బైడెన్ తన వెకేషన్ ట్రిప్ను అర్ధాంతరంగా రద్దు చేసుకుని వైట్ హౌస్కు తిరిగి వచ్చారు. ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఓ డ్యాంను ప్రారంభించేందుకు అజర్బైజాన్ వెళ్లారు ఇబ్రహీం రైసీ. ఆ దేశ అధ్యక్షుడు ఇల్లాం అలైవీతో కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అరస్ నదిపై ఇరాన్, అజర్బైజాన్ సంయుక్తంగా నిర్మించిన 3వ డ్యాం అది. అజర్బైజాన్, ఇరాన్ మధ్య సంబంధాలు సరిగా లేవు. అయినా డ్యాం ప్రారంభోత్సవానికి అజర్బైజాన్ వెళ్లారు రైసీ. ఇక ప్రమాదంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్లాం అలైవి. ఉన్నతాధికారులతో వెళుతున్న హెలికాప్టర్ ఇరాన్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. అధ్యక్షుడు రైసీతో పాటు ఆయనతో ఉన్న వాళ్లంతా సురక్షితంగా బయటపడాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ఇల్లాం అలైవి. 2021లో ఇరాన్ అధ్యక్షుడిగా ఇబ్రహీం రైసీ ఎన్నికయ్యారు. ఇరాన్ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ ప్రమాదంపై భారత్ ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆందోళన వ్యక్తం చేశారు.